So therefore, to find the solution of the equation number 1, so we have to make the augmented matrix. Augmented matrix ఏంటంటే అందులో ఉన్న vectors v1, v2, v3 and w. Okay, so that is equal to, that augmented matrix is equal to, we can write v1, v2, v3 and subspace w. Okay, in this format also we can write. So already మనం according to the properties only we are writing the values. Okay, now ఈ augmented matrix, okay, augmented matrix now we have to convert into the reduced row echelon form. Okay, so now we have to convert this matrix into reduced row echelon form anamata. So therefore, applying row operations, r suffix 3, that means the row 3. Row 3 implies r3 plus r1, r3 plus r1. By clearly we can observe that we are not changing r1 amma. So we are writing r1 as it is. We are not changing r2 also, r2 as it is. We are changing only r3. That is also we are adding r1 plus r2. Endukante whenever you take this value as okay leftmost value of the given non-zero column as a pivot, then that column will become pivot column. Already in the previous lecture we discussed that how to find the echelon form of a given matrix. Okay, whenever you get an augmented matrix, the first work is, or the first step is, the leftmost non-zero column of the given matrix. Okay, so ఇదేంటంటే మీకు గివెన్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ లో లెఫ్ట్ మోస్ట్ కాలమ్, అందులో కూడా నాన్ జీరో కాలమ్ ఏంటంటే మనకు ఫస్ట్ కాలమే. అందులో మనకు ఫస్ట్ టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ మనకి ఏంటంటే పివోట్ ఎలిమెంట్ అని చెప్పేస్తాం. దట్ ఎలిమెంట్ ఈస్ 1. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, ఎక్లాన్ ఫామ్ ని కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ పివోట్ ఎలిమెంట్ కింద ఉన్న కాలమ్ లో వాల్యూస్ అన్ని మనం జీరో చేయాలి. ఇప్పుడు కాలమ్ 1 లో ఉన్న 0ని కానీ -1 ని కానీ మనం జీరో చేయాలి. ఓకే, ఆల్రెడీ రో 2 లో ఎలిమెంట్ మనకు 0 ఉంది. ఇక్కడ రో 2 లో ఆల్రెడీ 0 ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం -1 ని జీరో చేయాలి కాబట్టి -1 ఏ రోలో ఉంది, మనకు థర్డ్ రోలో ఉంది కాబట్టి దట్స్ వై వీఆర్ గోయింగ్ టు చేంజింగ్ దిస్ థర్డ్ రో. ఎలా చేంజ్ చేస్తున్నామంటే ఏం చేస్తే అది 0 అవుతుంది అంటే మనం రో 1 ని కానీ దీనికి యాడ్ చేసినాం అనుకో, ఆల్రెడీ +1 ఉంది రో 1 లో, -1 కి +1 యాడ్ చేసి 0 అయిపోతుంది కదా. ఈ ఫార్మాట్ లో మనం యాడ్ చేస్తాం. ఓన్లీ దట్ కాలమ్, ఓన్లీ పివోట్ కాలమ్ లో ఉన్న ఎంట్రీస్ మాత్రమే మనం 0 చేస్తున్నాం. వాటి వల్ల మిగతా ఎలిమెంట్స్ ఎలాగైనా చేంజ్ అవ్వని మనకు అనవసరం. ఓన్లీ ఆ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే 0 అయ్యేటట్లు ఆపరేషన్ ని ఫామ్ చేసుకుంటాం. ఓకే, సో దేర్ఫోర్ రో 1 రో 2 యాజ్ ఇట్ ఈస్ అమ్మా. సో రో 3 ని మనం యాడ్ చేసుకుంటే, రో 3 కి రో 1 యాడ్ చేసుకుంటే రిజల్టెంట్ 1 - 1 0. ఓకే, ఓకే, 3 + 2 మనకి ఎంత వస్తుంది, 5 వస్తుంది. నెక్స్ట్ 4 + 6 10 వస్తుంది. నెక్స్ట్ 8 + 7 మనకు 15 వస్తుంది. సో దట్ ఈస్ ద రిజల్టెంట్ వాల్యూ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ 1. మనకు అకార్డింగ్ టు ద స్టెప్ 1 వి కంప్లీటెడ్ అవర్ వర్క్. ఏంటంటే అక్కడ మనకు ఫస్ట్ రో మన స్టెప్ 1 లో ఏంటంటే పివోట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ పివోట్ ఎలిమెంట్ కింద ఉన్న వాల్యూస్ అన్ని మనకి ఏమైపోయినాయి అంటే జీరోస్ అని అయిపోయినాయి. సో దేర్ఫోర్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పివోట్ ఎలిమెంట్ కి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ సేమ్ అదే రో 3 నే 5 తో డివైడ్ చేస్తున్నాం. 5 తో డివైడ్ చేసుకుంటే మనకి ఏం వస్తుంది, రో 1 యాజ్ ఇట్ ఈస్, రో 2 యాజ్ ఇట్ ఈస్. రో 3 ని 5 తో డివైడ్ చేసుకుంటే 5/5 10/5 15/5. 5 1 5 1 మీకు 1 వస్తుంది. 10/5 అంటే 2 వస్తుంది. 15/5 అంటే 3 వస్తుంది. ఈ ఫార్మాట్ లో మనం సింప్లిఫై చేసుకున్నాం. నెక్స్ట్ సేమ్ అదే రో 3 ని r3 - r2. ఓకే, r3 - r2. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే, హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ వన్ థింగ్, అప్ టు హియర్ this one is the pivot element or pivot position, and this one is the pivot column also. Pivot position, and this one is the pivot column. So now ignore that row 1. Whatever the pivot element is there, that row you can ignore. Next go to the another sub matrix. After ignoring the first row, you can get the row 2 and row 3. That row 2 row 3 is the sub matrix. Next ఈ సబ్ మ్యాట్రిక్స్ లో నెక్స్ట్ పివోట్ ఎలిమెంట్ కి ఉన్న పాసిబిలిటీ ఏంటంటే మనకు ఆ రో 2 లో కాలమ్ 2 లో ఉన్న 1 అనే వాల్యూ, నాన్ జీరో వాల్యూ, దట్ ఈస్ 1. సో ఇప్పుడు ఈ 1 కింద ఉన్న ఈ 1 ని కూడా మనం ఏం చేయాలంటే 0 చేయాలి. అదే కదా, వెన్ ఎవర్ యూ సెలెక్ట్ ఏ పివోట్ ఎలిమెంట్, దెన్ ద బిలో ఎంట్రీ ఆఫ్ దట్ కాలమ్ ఈక్వల్ టు 0. సో దాన్ని 0 చేయడానికి మనం ఏం చేయాలంటే r3 - r2. ఇదేంటి మీకు r2,
ఇదేంటి మీకు R3. ఆ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకున్నాం అనుకోండి 1 - 1 మీకు ఏమైపోద్ది 0 అయిపోద్ది కదా, అదొకటి. సో దేర్ ఫోర్ సింపుల్ ఫార్ములా. సో దేర్ ఫోర్ R3 ఇంప్లైస్ ఎక్కడ చేస్తున్నాం అంటే R3 లో 0 చేస్తున్నాం కదా, రో 3 లో 0 చేస్తున్నాం కాబట్టి రో 3 ఇంప్లైస్ అని రాస్తాం. సో దేర్ ఫోర్ రో 1 విల్ బి యాజ్ ఇట్ ఈస్ 1 2 4 8 అండ్ రో 2 విల్ బి యాజ్ ఇట్ ఈస్ 0 1 2 4. నెక్స్ట్ రో 3, సో మీరు సబ్ట్రాక్షన్ అప్లై చేసుకుంటే 0 - 0 0, 1 - 1 0 అండ్ 2 - 2 ఆల్సో మనకు 0, 3 - 4 మనకి ఏమొస్తుంది -1. సో దట్ ఈస్ ద సెకండ్ పివోట్ ఎలిమెంట్ అండ్ న్యూ పివోట్ కాలం వచ్చేసి మనకు ఇప్పుడు ఫామ్ అవుతుంది అనమాట. సో దేర్ ఫోర్ న్యూ పివోట్ కాలం వచ్చేసి మనకి ఇక్కడ ఫామ్ అయితే చూడండి. సో దేర్ ఫోర్ ఫ్రమ్ దిస్ కండిషన్ దిస్ వన్ ఈస్ ద న్యూ పివోట్ కాలం. న్యూ పివోట్ కాలం. So now after getting this term, this one is the pivot element below of the all entries in that column equal to 0. This one is the pivot element below of that element in that column equal to 0. Next our aim, next the possibility of the non-zero pivot is, so ఈ థర్డ్ కాలం లో మనకి లేదు ఎందుకంటే ఇక్కడ 0 ఉంది. సో pivot element will not be zero element. ఓకే, సో నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే మనం ఫోర్త్ కాలంకి వెళ్ళిపోతాం. ఆ ఫోర్త్ కాలంలో ఉన్న పాసిబిలిటీ ఏంటంటే -1. ఒకవేళ ఇక్కడ మీకు 0 ప్లేస్ లో 1 వచ్చింది అనుకోండి అమ్మా, నెక్స్ట్ ఇదే తీసుకునే వాళ్ళం పివోట్ ఎలిమెంట్. 1 లేదు కదా అక్కడ మనకు. సో దేర్ ఫోర్ 0 ఉంది కాబట్టి వీ కెన్ ఇగ్నోర్ దట్ కాలం. వీ కెన్ ఇగ్నోర్ అండ్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ కాలం. వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ కాలం దట్ ఈస్ -1. -1 ఇస్ ద లీడింగ్ ఎలిమెంట్ అంటాం, లేదంటే పివోట్ ఎలిమెంట్. సో ఇప్పుడు -1 ని +1 చేయాలి. +1 చేయాలంటే మనం ఏం చేస్తాం అక్కడ మనం చూడండి ఇక్కడ. సో దేర్ ఫోర్ సో నౌ this one is one pivot element and this one is now one pivot element. Now we selected -1 as a pivot element, but it is in the row echelon form కాబట్టి ఈ పివోట్ ఎలిమెంట్ కంటే పైన ఉన్న ఎలిమెంట్ ని మనం ఇప్పుడు ఏం చేయాలి, 0 చేయాలి. ఆ ఎలిమెంట్స్ ని 0 చేయాలంటే నెక్స్ట్ చూడండి, ఫస్ట్ మనం R1 లో ఉన్న 8 ని 0 చేస్తున్నాం. 8 అనే ఎలిమెంట్ ని 0 చేస్తున్నాం. ఎలా 0 చేస్తున్నాం అంటే R1 - 2R2. 2R2 లో ఆల్రెడీ 4 ఉంది కదా, R2 లో 4 కి 2 ని మల్టిప్లై చేస్తే 8 అవుతుంది కదా. 8 - 8 0 అవుతుంది కాబట్టి ఆ ఫార్మాట్ లో R1 ని ఇంప్లై చేస్తున్నాం. సో దేర్ ఫోర్ R1 ఇంప్లై చేసేటప్పుడు మీకు ఏమొస్తుందంటే 1 0 0 0. ఇదంతా ఫైనల్ స్టెప్. నెక్స్ట్ R2 విల్ బి యాజ్ ఇట్ ఈస్, R3 విల్ బి యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు 8 0 అయిపోయింది కదా, నెక్స్ట్ టార్గెట్ ఏంటి, 4 ని 0 చేయాలి. 4 ని 0 చేయాలంటే ఇక్కడ చూడండి ఈ స్టెప్ యూజ్ చేస్తాం. R2 ఇంప్లైస్ R2 - 4R3. అంటే మీరు ఈ స్టెప్ అన్న ముందు రాసుకోవచ్చు, ఈ స్టెప్ అన్న ముందు రాసుకోవచ్చు, బట్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, సో దేర్ ఫోర్ నెక్స్ట్ 4 ని 0 చేయాలనుకుంటే స్టెప్ రాసుకుంటే మీరు చూడండి 1 0 0 0 0 1 2 0 0 0 0 1. ఓకే, అకార్డింగ్ టు ద బట్ రో ఆపరేషన్. సో ఇక్కడ పివోట్ ఎలిమెంట్ కి దాని పైన ఉన్న 2 ఎలిమెంట్స్ మనకి ఏమైపోయినాయి, జీరోస్ అయిపోయినాయి. ఇంకా అక్కడైనా కూడా మళ్ళీ మనకి -1 ఉందనుకోండి, -1 పోవాలంటే మీకు ఏమేస్తాం మనం, -1 తోటి +1 చేయాలంటే దాన్ని -1 తోటి మల్టిప్లై చేస్తాం, లేదంటే మైనస్ తోటి డివైడ్ చేస్తాం. సో దేర్ ఫోర్ ఎట్లా చేసినా కూడా మనకి ఏమైందంటే అది మైనస్ విల్ బికమ్ ప్లస్. సో దేర్ ఫోర్ ఇన్ దట్ ఫార్మాట్ by using the row operations we can get that the resultant to reduced row echelon form. ఈ లాస్ట్ మ్యాట్రిక్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, if you observe this last matrix here, this one is the pivot position and this one is the pivot position. For this pivot position upside element downside element are equal to 0. For this pivot position upside elements 2 elements will become 0. ఇంకా ఈ మిడిల్ లో మీకు ఒక కాలం ఉంది కదా, థర్డ్ కాలం, దాని గురించి ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే దేర్ ఈస్ నో పివోట్ ఎలిమెంట్ కాబట్టి ఆ కాలంలో మనకు జీరోస్ ఉన్నా మైనస్లు ఉన్నా మనకు అనవసరం. ఎక్కడెక్కడైతే పివోట్ ఎలిమెంట్ ఉంటుందో ఆ పివోట్ ఎలిమెంట్ ఉన్న కాలంలో మాత్రమే ఓన్లీ 1 ఉండాలి. ఆ 1 అనేది ఓన్లీ నాన్ జీరో ఎలిమెంట్ ఇన్ దట్ కాలం. ఓకే, సో దేర్ ఫోర్ దిస్ ఈస్ కాల్డ్ రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, సో మనం ఇనిషియల్ ఇక్కడ తీసుకున్నాం కదా గివెన్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. So augmented matrix ki that is the row echelon form. So now after getting that row echelon form, so what we have obtained, I am writing here 1 0 0 0 0 1 2 0. Okay, so 0 0 0 1. This is the obtained row reduced echelon matrix. For this matrix we have to multiply with the variable x1 x2 x3, x1 x2 x3. Okay, so then you will get here you can see that the general solution is 1 into x1 plus 0 into x2 plus 0 into x3. 1 into x1
0 into x2 plus 0 into x3 equal to 0. In that format we have to write the system of the solutions. Next for the second one, so 0 into x1 plus 1 into x2 plus 2 into x3 equal to 0. That is only here we are writing 0 into x1 plus 1 into x2 plus 2 into x3 equal to 0. From that equation we can write x2 plus 2x3 equal to 0. x2 plus 2x3 equal to 0. Next third one, no need to write down. Why? Because all the scalars will become 0. 0 into x1 plus 0 into x2 plus 0 into x3 all will become, that is equal to 1 ante meaningless. Okay, 0 equal to 1 is meaningless na, so that's why I did not write that value. Okay, so here you can see we got x1 is equal to 0, where x1 is any real number, x1 belongs to capital R, and x2 plus 2x3 we got x1 is equal to 0 and x2 is equal to 2x3. From this condition where x3 is a free variable, what is that meaning? Free variable is nothing but you can free to choose any value in place of x3. Why? Because x3 is any constant, okay, belongs to real number. You can choose any value to get that x2 value. For example, if you select x3 is equal to 1, then from this equation x2 is equal to 2 into 1, that implies x2 is equal to 2. Then x3 is equal to 1, and previously we have x1 is equal to 0. Substitute these three values in equation number 1. What is that equation number 1? x1 v1 plus x2 v2 plus x3 v3 equal to 0. So what is the x1 value? 0 into what is the v1 value? 1, 0, minus 1. Plus what is the x2 value? x2 value 2. v2 value is, you can see here v2 value 213. Plus x3 value is 1 and x3 v3 value 426. If you simplify them, 0 into something means total 0. Okay, 0 into something means first vector, first scalar 0, and 2 2s are 4 and 2 1s are 2, 2 3s are 6, plus 1 into 4 means 4, 2, 6. So therefore, if you add them, 4 plus 4 you will get 8, 2 plus 2 you will get 4, and 6 plus 6 you will get 12. Okay, so 12. It is not equal to our W 847. The resultant vector is not is equal to 847. What is the 847? 847 is our subspace W. Okay, so therefore, అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, సో ఇక్కడతో చూడండి మీకు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఐ రోట్ డైరెక్ట్లీ ఇట్ క్యాన్ బి సీన్ ఫ్రమ్ ద అబోవ్ వాల్యూస్ ద ఈక్వేషన్ నెంబర్ 1 హ్యాస్ నో సొల్యూషన్ అని డైరెక్ట్ గా మెన్షన్ చేశారు. ఎందుకు మెన్షన్ చేశా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ మొత్తం ప్రాసెస్ ఉంటుంది మీకు. ఆఫ్టర్ గెట్టింగ్ దట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్. ఓకే, సో క్లియర్ గా మనకు చూడంగానే అర్థమైపోతుంది అక్కడ x1 x2 x3 వాల్యూస్ వచ్చే వాల్యూస్ ని బట్టి మనం క్లియర్ గా చెప్పేయచ్చు. ఎందుకంటే ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా ఈక్వేషన్ నెంబర్ 1 లో మనకి LHS ఈక్వల్ టు RHS అయ్యేది. బట్ మనకి 8412 వచ్చింది, బట్ వీ రిక్వైర్డ్ 847. దట్ ఈస్ అవర్ సబ్స్పేస్ W. సో మనకు W రాలేదు కాబట్టి ఈ 3 వెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, therefore W is equal to 847 is not in the subspace spanned by v1 v2 v3. ఈ మూడింటితోటి స్పాన్ అయిన సబ్స్పేస్ ఏంది? 8 4 12. ఒరిజినల్ గా ఈ మూడింటితోటి స్పాన్ అయిన సబ్స్పేస్ ఏంది? 12. మనకి ఇచ్చిన సబ్స్పేస్ ఏంది? 847. కాబట్టి ఈ 847 అనేది మనకి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ సబ్స్పేస్ స్పాన్డ్ బై ద గివెన్ వెక్టర్స్. ఒకవేళ 8412 అని ఇచ్చారు అనుకోండి ప్రాబ్లం లో, ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో therefore in this format that given W is not spanned by the given vectors v1 v2 v3. ఎలా చెప్పగలం? by applying the augmented matrix, by applying the row operations, by applying that the general solution for the given row reduced echelon form. After getting that row reduced echelon form, general solution apply చేసేటప్పుడు be careful గా ఉండండి. ఓకే,
మీరు ఇక్కడ x3 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇలా వచ్చింది. ఒకవేళ x3 ఈక్వల్ టు 0 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఏమైపోతుంది, x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0, x3 ఈక్వల్ టు ఆల్సో కూడా 0. 3 వాల్యూస్ 0 అయిపోతాయి. అప్పుడు మీకు ఏముంటది, ఏముండదు. ఏ వాల్యూ తీసుకున్నా కూడా ఫర్ ఎనీ x3 value you will not get w equal to that linear combination 1. Okay, so therefore in this format we can prove any value, we can prove any problem based on in this method. అర్థమైంది కదా మీకు? ఈ ఫార్మాట్ లో మీకు ఎప్పుడైనా ఇలా 3 వెక్టార్స్ ఇచ్చి లాస్ట్ ఒక సబ్ స్పేస్ ఇచ్చి ఈ 3 వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ తోటి ఈ సబ్ స్పేస్ ని ఫామ్ చేయండి అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ఫార్మాట్ లో ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. రో ఆపరేషన్స్ ఎప్పటి వరకు అప్లై చేయాలి, రో ఎక్లాన్ ఫామ్ వచ్చే వరకు. ఆ ఎక్లాన్ ఫామ్ వచ్చిన తర్వాత దానికి జనరల్ సొల్యూషన్ అప్లై చేస్తే x1, x2, x3 వాల్యూస్ వస్తాయి. ఆ x1, x3 వాల్యూస్ బేస్డ్ వచ్చిన వాల్యూని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 లో సబ్స్టిట్యూట్ చేసుకొని LHS is equal to RHS కంపేర్ చేసుకున్నారు అనుకోండి. ఒకవేళ కరెక్ట్ వస్తే W ఈస్ generated by given vectors, therefore w is equal to span of v1 v2 v3 అని రాస్తాం. ఒకవేళ నాట్ ఈక్వల్ అయింది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ జనరేటెడ్ బై ద గివెన్ వెక్టర్స్ అని చెప్పేస్తాం. ఓకే, వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ప్రాబ్లమ్ మీకు ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు అంటే సేమ్ వెక్టర్స్ ఇక్కడ v1 v2 v3 ఉన్నాయి కదా, సేమ్ వెక్టర్స్ ఇచ్చి w ఈక్వల్ టు ఇలా కూడా అడుగుతాడు. w is equal to మీకు 3 1 2 అని అడుగుతాడు. w ఈక్వల్ టు 3 1 2. నెక్స్ట్ సేమ్ అదే వెక్టార్స్ ఇచ్చి మీకు ఏమని అడుగుతారు అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, w is equal to 1 3 14 అని కూడా అడుగుతాడు. 1 3 14. ఓకే, 3 1 2 3 1 2 1 3 14 సేమ్ వెక్టార్స్ v1 v2 v3 సేమ్ ఉంటాయి. ఓన్లీ సబ్ స్పేస్ ని చేంజ్ చేస్తాడు. సబ్ స్పేస్ ని చేంజ్ చేసి అది స్పాన్ అవుతుందా అవ్వదా అని అడుగుతాడు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేయాలా, ఈ రెండింటికి అవుతుందమ్మా. ఆ రెండింటికి మనకు ఆ వెక్టార్స్ అనేది సబ్ స్పేస్ ని స్పాన్ చేస్తే ఓన్లీ మనం ప్రజెంట్ డిస్కస్ చేసుకున్న వెక్టార్ కి మాత్రమే స్పాన్ అవ్వవు అనమాట. అందుకని ఆ వెక్టార్ ని సెలెక్ట్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద సబ్ స్పేసెస్. ఓకే, సో అండ్ రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ అండ్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. I hope you understood this explanation very well. In the next lecture, we are coming with important problems based on the dimension and basis. Okay, make a perfect practice, prepare well. Until bye, thank you.